ఒకప్పుడు మీరు తిరుపతికి పోయారు, 1924 పోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం ప్రసాదాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు ఇచ్చిన లడ్డు మీరు తిన్నారా? 1924లో తెస్తే సువాసన వచ్చిందా? నెయ్యి వాసన వచ్చిందా? అందులో నేను అడుగుతున్నా ఒకే మాట, ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని, ఆ పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు. ఒక మసీదు కావచ్చు, ఒక చర్చ్ కావచ్చు, ఒక దేవాలయం కావచ్చు, ఆ పవిత్రత కాపాడే బాధ్యత తీసుకోవాలి. అలాంటిది అపవిత్రం చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇచ్చిన హామీ ప్రకారం రెండో సంతకం ఆఫీసర్ వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వేసి శ్యామలరావుని ప్రక్షాళన కార్యక్రమానికి ప్రారంభించా. వస్తే నెయ్యి చూసి బాగా లేకపోతే తిరిగి పంపించి దాంట్లో నుంచి శాంపుల్ తీసుకొని ఎన్డీడీబీ పంపించారు. ఎన్డీడీబీ పంపిస్తే అందులో నుంచి ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఆ రోజు చెప్పారు. అది చెప్పిన తర్వాత నేను ఆలోచించి ఇది నేను చెప్పకపోతే నా మీద అప్రతిష్ట వస్తుంది, అపవాదం వస్తుందని ఉద్దేశంతో నేను చెప్పాను. తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితికి వచ్చారు. సిట్ వేశారు. ఆ సిట్ లో వచ్చినటన్ని మీరు చదివి ఉంటారు. చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఇది నెయ్యే కాదు, కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ తీసుకోమని అధికార యంత్రాంగం పైన ఒక రిపోర్ట్ పంపించారు. ఇవన్నీ వస్తే తప్పుని తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పును వేరే వాళ్ళ పైన వేయడానికి ప్రయత్నం చేసే నీచులున్నారంటే ఏమనాలి నాకైతే అర్థం కావడంలా.